సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఏదో ఎంటర్టైన్ అవుదామని సినిమా థియేటర్కి వెళ్తే బయటికి ఏడ్చి వచ్చేలా చేశారు. ఏంటి సార్, ఏం చెప్తారు చెన్నై లవ్ స్టోరీ గురించి? థ్యాంక్ యూ. అంటే బేబీ చూసిన తర్వాత ఎవరైనా కూడా మేము ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తామో మనకు అనుకొని ఉండరు. వాళ్ళు కూడా మైండ్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. మేము కూడా ఒక చాలా ఒక పీక్ ఎమోషన్ స్టోరీ చెప్పాలని ముందే అనుకొని రాసుకున్న కథ ఇది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉమెన్కి ఇంత నచ్చటం, వాళ్ళు ఈ సినిమాని మోయటం అనేది చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే దేన్ని బేస్ చేసుకొని రాస్తారు సార్? అంటే ఇలా అందరి హృదయాల్లో నాటుకుపోవాలని అసలు ఏంటి సీక్రెట్ మంత్రం? అంతే అండి. అంటే ఒక సినిమా చూసేసి ఇది ఒక 6 నెలలు 3 నెలల్లోనూ ఇండస్ట్రీ మర్చిపోయి జనాలు మర్చిపోయే సినిమాలు కాకుండా చాలా ఏళ్ళు వాళ్ళ మనసులో స్ట్రాంగ్గా నాటుకోవాలనేది ఉంటుంది. ప్రతి సినిమా అలా చేయడానికే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుందో. అంటే లాస్ట్ సినిమా చూసుకుంటే సినిమా అయిపోయేటప్పుడు హీరోయిన్ ని తిట్టుకుంటూ బయటకు వచ్చారు, కానీ ఈ సినిమా అయిపోయేటప్పుడు హీరోయిన్ ని పొగుడుకుంటూ ఆ ట్రాన్స్ లో ఉండిపోయారు. సో ఏంటి డిఫరెన్స్? ఏం లేదండి, నేను ఆ వైష్ణవి క్యారెక్టర్ ఎంత ప్రేమగా రాసుకున్నానో ఈ క్యారెక్టర్ కూడా అంతే ప్రేమగా రాసుకున్నాను. కాకపోతే మేబీ ట్రాన్స్లేట్ సరిగ్గా అవ్వలేదేమో వైష్ణవి క్యారెక్టర్లో. నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే హ్యూజ్ లెంత్ ఉండటం వల్ల. బట్ నీవి క్యారెక్టర్ హ్యావ్ ఎనఫ్ టైం, కరెక్ట్ రన్ టైం కరెక్ట్గా తీసుకోగలను, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు బేబీ ఆల్మోస్ట్ 100 crores కలెక్ట్ చేసింది. మరి బేబీ 2 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? బేబీ హిందీలో తీస్తున్నారు అనే ఒక రూమర్ కూడా నడుస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? బేబీ హిందీ షూటింగ్ ఫినిష్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇంకొక 15 రోజులు ఉందంతే. బేబీ 2 అయితే కష్టం, అంటే కథ ఉంది బట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. థ్యాంక్ యూ సార్.